చిన్నతనంలో మనకి బాగా ఇష్టమైన బొమ్మని ఎవరో బూచోడొచ్చి లాక్కెళ్ళిపోతుంటే వాణ్ణి మనం ఏమీ చేయలేక భయంతో అలా చూస్తూ ఉండిపోతున్నట్టు, మనకి దక్కాల్సిన కాయ ఎవరో లాక్కొని తినేస్తుంటే వాళ్ళ మీద చెప్పలేని శత్రుత్వం పుట్టుకొచ్చినా వాళ్ళని ఏమీ చేయలేని ఆ చేతగానితనం, అదిప్పుడు నాలో బాధని ఉక్రోశాన్ని పుట్టిస్తుందే. అసలేం జరిగిందే? ఏదో ఒక రోజు నువ్వు ఈ ఇంట్లోంచి కార్తీక్ జీవితంలోంచి వెళ్ళిపోవాల్సిందే. నీ మెళ్ళలోంచి కార్తీక్ కట్టిన ఈ తాళి తీసివేయాల్సిందే. ఇది జరుగుతుంది. నా మనిషి, నా మెళ్ళో తాళి కట్టిన నా మనిషి అలా వేరే ఆడపిల్లతో చనువుగా ఉంటుంటే నా మనసు తట్టుకోలేకపోతుంది. ఆయన ఎన్ని రోజులు నాకు దూరంగా ఉన్నా నాకేమీ అనిపించలేదు. కానీ ఇప్పుడు ఆ నీలిమతో ఆయన చనువు పెంచుకుంటుంటే చూడ్డం నా వల్ల కావట్లేదు రాము. ఆయన నా నుంచి చేజారిపోతున్నారనే బాధ నా మనసుని రోట్లో పెట్టి నలిపేస్తున్నట్టుందే. ఏయ్, నీకసలు బుద్ధుందే? ఆ కార్తీక్ వ్రతం అవ్వగానే చాలా స్పష్టంగా చెప్పేశాడే, భానుమతి నా పెళ్ళం కాదు, నీలిమనే నా పెళ్ళం, నేను భానుమతికి విడాకులిచ్చేస్తాను అని. అప్పుడే నేను అక్కడి నుంచి వచ్చేయమని నేను, మీ నాన్న, మీ అమ్మ అందరం బ్రతిమిలాడాం. అయినా నువ్వు అక్కడి నుంచి కదలకుండా వాడే నా మొగుడు, నా దేవుడు, ఆ ఇల్లే నాకు కైలాసమని అక్కడే ఉండిపోయి ఇప్పుడు వాడేదో అమ్మాయితో సరసాలాడుతున్నాడని, సరదాగా ఉంటున్నాడని బాధపడడంలో అర్థమే ఉందే. రాము, అవునే, ఆ నీలిమ అన్న మాటల్లో తప్పే ఉంది. కార్తీక్ నీ మీద కొంచెమైనా ప్రేముందా? కొంచెమైనా ఇష్టం ఉందా? ఏ రోజన్నా అది నీకు తెలిసిందా? తెలిసిందే బాను. అవునే, ఆయన కళ్ళల్లో ప్రేమ, ఆయన చేతల్లో ఇష్టం నాకు తెలిసిందే. నాపై ప్రేమ, ఇష్టం చూసాకే నాకు నమ్మకం వచ్చిందే. ఆయన పూర్తిగా మారి నా వాడవుతాడన్న నమ్మకం నాకొచ్చింది. ఆయన మీద ఇష్టం పెరిగింది. ఆ ఇష్టంతోనే ఆయనకి దగ్గరవ్వాలని, ఆయన్ని నా సొంతం చేసుకోవాలని ఆశ పుట్టింది. కానీ మధ్యలో నీలిమ వచ్చింది. ఇప్పుడైనా దాంతో దగ్గరగా మెసులుతున్నారు. అయితే నేనేం చెయ్యాలి? రాము, అవునే, నీకు ఎంత చెప్పినా వినపడనప్పుడు నువ్వు బాధపడితే మాత్రం నీ బాధను విని నేనేం చేయగలను? ఆర్చగలనా, తీర్చగలనా? రాము, నువ్వు కూడా ఇలా మాట్లాడితే ఎలానే? ఇంకేం చెయ్యాలి? నేను ఇంకేం చెయ్యాలి? నువ్వు అక్కడ ఎందుకుంటున్నావు అంటే నీకు తెలీదు అంటావు. నీకు నీ భర్త దక్కుతాడనే నమ్మకం ఉందా అంటే తెలీదు అంటావు. ఏవడిగినా తెలీదనే సమాధానం చెప్తావు. ఇప్పుడు మాత్రం నీ మొగుడు ఇష్టం నీకు తెలిసింది అంటావు. ఆ నీలిమ నిన్ను కష్టపెట్టింది అంటావు. ఇక్కడ నీ గురించి మీ అమ్మ, మీ నాన్న, మేము అందరం ఏడుస్తున్నాం. అయినా పట్టించుకోవు. ఏ తండ్రి సంతోషం కోసం అక్కడికి వెళ్ళి ఉంటున్నావో ఆ తండ్రి నువ్విక్కడికి వచ్చేస్తే సంతోషంగా ఉంటాను అంటున్నా. నువ్వు మాత్రం ఆ ఇల్లు వదిలి రాను అంటావు. ఒక్క విషయం అడుగుతాను, సమాధానం చెప్పవే. నువ్వు కార్తీక్ కార్తీక్ అని అక్కడే ఉంటున్నావు. అతను మనసు మార్చాలని అష్ట కష్టాలు పడుతున్నావు. ఎందుకు? అతను విడాకులిస్తే నీకు మళ్ళీ పెళ్లి కాదని భయమా? రాము, అతను నీకు విడాకులిస్తే నిన్ను పెళ్లి చేసుకోవడానికి 100 మంది అబ్బాయిలుంటారే. మీ నాన్న అంతన్ని మించిన వాడిని తీసుకొచ్చి నీకు పెళ్లి చేస్తారు. నాకు 100 మంది అబ్బాయిలు దొరకచ్చు, కానీ భర్త అనే భావన ఒక్క ఆయన దగ్గరే దొరుకుతుంది. భర్తగా ఎవరైనా రెండో భర్త అనే పేరు మాత్రమే ఉంటుంది. ఒక్కసారి రాసేసిన పేపర్ మీద ఎంత తుడిచినా
దాన్ని వెనక్కి తిప్పి చూస్తే ఆ రాత తాలూకు ముద్ర కనిపిస్తూనే ఉంటుంది. అలాగే మనసుని ఎంత తుడిచినా ఆయన జ్ఞాపకాల ముద్రలు మనసులో నుంచి పోవే. మా నాన్న నాకు ఎంత గొప్పవాడిని తీసుకొచ్చినా అతను ఆయనతో సమానం కాలేడు. హా, కాలేడు కదా? నువ్వు కార్తీక్ని మర్చిపోలేవు కదా? సరే అయితే నువ్వు అక్కడే ఉండు, అలా బాధపడుతూనే ఉండు. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో, నీ బాధ నాకు చెప్పొద్దు. ఆ బాధలు చెప్పుకోవడం కోసం అయితే నువ్వు అసలు ఫోనే చెయ్యొద్దు. ఉంటా, ఫోన్ పెట్టేయ్. ఏ కోప్పడి కట్ చేసావు కదా, మళ్ళీ ఎందుకు ఫోన్ చేసావు? ఏడ్సావులే, నోర్మోయ్. ఎందుకు పోయాలే? ఫోన్ ఎందుకు పెట్టేశావో చెప్పు. సారీ. సారీ కాదు, ఫోన్ ఎందుకు పెట్టేశావో చెప్పు. సారీ అన్నానా? ఫోన్ ఎందుకు పెట్టేశావో చెప్పమన్నాను కదా. నిన్ను బాధ పెట్టాలని కాదే, అయినా నిన్ను బాధ పెట్టి నేను మాత్రం సంతోషంగా ఉండగలనా? మరెందుకు పెట్టేశావే? నువ్వు సంతోషంగా లేవు అన్న కోపమే. ఆ తెలుసులేవే, నీ కోపం నాకు తెలియందా? అయినా ఎందుకే నీకంత కోపము? నేను చెప్తున్నాను కదా, నా సమస్య త్వరలోనే తీరిపోతుంది. ఆ తీరుతుంది. ఇది చెప్పే అక్కడికి వెళ్ళావు, అప్పటి నుంచి ఇదే చెప్తున్నావు. నిజంగానే నాకు ఆ నమ్మకం ఉంది. నా మాట నమ్ము. నమ్ముతాను. వేరే దారి ఉంది కనుక నమ్మకపోవడానికి. సరే ఉంటాను మరి. నువ్వక్కడ జాగ్రత్తగా ఉండు. ఆ పిచ్చి నీలిమ ఏం మాట్లాడినా నువ్వు మనసుకు తీసుకోకు. నీకేదన్నా బాధ అనిపిస్తే ఫోన్ చెయ్యి, సరేనా? ఏంటే? సరేలేవే. సరే బాయ్. ఏంటే ఇది? బాను ఫోన్ చేస్తే తిట్టి ఫోన్ పెట్టేశావు. మళ్ళీ నువ్వే ఫోన్ చేసి ఓదార్చి ధైర్యం చెప్తూ తిడుతున్నావు. ఏంటే ఇదంతా? పిచ్చమ్మా, అదంటే ఉన్న పిచ్చి ఇష్టం. ప్రేమమ్మా, అదంటే ఉన్న పిచ్చి ప్రేమ. నిన్ను పట్టుకుని పళ్ళు రాలగొడతానంటే నువ్వెలా ఊరుకున్నావు నీలిమా? తనెవరు నోటుకొచ్చినట్టు మాట్లాడ్డానికి? ఆ భాను నిన్ను ఎలాగైనా బాధ పెట్టాలని చూస్తుంది. ఈ ఇంట్లో నుంచి పంపించేయాలని చూస్తుంది. మా అన్నయ్యని సొంతం చేసుకోవాలని చూస్తుంది. నిన్న ఆ మాటలు అంటుంటే విన్న నాకే చాలా కోపం వచ్చేసింది. అసలు ఈ విషయాన్ని నువ్వు అంత ఈజీగా వదలొద్దు. పద, వెళ్ళి అన్నయ్యతో చెప్దాం. నో చాందిని, లీవ్ ఇట్. లేదు, వదలకూడదు. పద చెప్దాం. చాందిని ప్లీజ్ లీవ్ ఇట్. నో నీలిమా, ఈ విషయం అన్నయ్యకి చెప్పాల్సిందే. పద రా. అన్నయ్య, అన్నయ్య. ఏంటి చాందని, నీలిమని అలా లాక్కొస్తున్నావు? తన మీద ఏదన్నా కంప్లైంట్ చెప్తావా? తనకి జరిగిన అవమానం గురించి చెప్పాలన్నయ్య. అవమానమా? నీలిమని అవమానించే వాళ్ళు ఈ ఇంట్లో ఎవరున్నారు? భానుమతి. అన్నయ్య, నీలిమ నీతో పాటు చదువుకున్న అమ్మాయి, నీ క్లోజ్ ఫ్రెండ్. ప్రస్తుతం మన ఇంటికొచ్చిన అతిథి. గతంలో నువ్వు పెళ్లి చేసుకోబోయే అమ్మాయి అని అందరికీ పరిచయం చేశావు. అలాంటి అమ్మాయిని ఆ భానుమతి అనరాని మాటలంది. పాపం తనని ఎంతో బాధ పెట్టింది.
ఏముంది? పాపం తనేం చెప్తుందన్నయ్యా, నేను చెప్తాను. ఆ భానుమతి నీకు పెళ్ళావట. నీలిమ నీకసలు ఏమీ కాదట. నీలిమని ఈ ఇంట్లో నుంచి బయటికి గెంటేసి తనే నీతో కలిసి ఉంటుందట. నీలిమ మంచిదే కాదట. తను ఏం చేసినా అడగడానికి వెనక ముందు ఎవ్వరూ లేరట. నీలిమ ఏదో అనబోతుంటే అదేమందో తెలుసా? నీలిమని పళ్ళు రాలగొడతానంది. ఇంకా మాట్లాడితే నాలుక కోసి ఉప్పు కారం పెడతాననంది. వాట్? బాను ఇలాంటి మాటలు మాట్లాడుతుందా? అవునన్నయ్యా, నిజం. కావాలంటే నీలిమని అడుగు. ఏ నీలిమ చెప్పు. నిన్ను ఆ భానుమతి పళ్ళు రాలగొడతాను అని అందా లేదా చెప్పు. అంటే అది ఏంటి దాని మాటలకి భయపడుతున్నావా? దానికంత సీనే లేదు. అది ఈ ఇంట్లో పని మనిషి లాంటిది. మా ఇంట్లో దివ్యని ఎలా చూస్తామో ఆ భానుమతిని అలాగే చూస్తాం. ఇంకా దివ్యకైనా జీతం ఇస్తాం, దీనికైతే అది కూడా లేదు. ఓన్లీ 3 పూటలా అంత ముద్ద పెట్టడమే. అలాంటి దాని గురించి నువ్వు అస్సలు భయపడద్దు. ఏమన్నా ఉంటే అన్నయ్య చూసుకుంటాడు. నువ్వు చెప్పు. అది నీ పళ్ళు రాలగొడతానని అందా లేదా చెప్పు. చెప్పు నీలిమా, నువ్వు ఎవరికి భయపడక్కర్లేదు. చెప్పు. యా, షీ హర్ట్స్ మై లాట్. నన్ను ఇక్కడి నుంచి పంపించేసి తను లైఫ్ లాంగ్ నీతో ఉంటుందంట. ఇంటికొచ్చిన గెస్ట్ శత్రువు అయినా తక్కువ చేసి చూడరు, తక్కువగా మాట్లాడరు. అలాంటిది నా కాబోయే భార్య అని తెలిసి ఇన్ని మాటలు అంటుందా? భాను ఎక్కడుంది? ఇంకెక్కడుంటుంది? ఏ స్టోర్ రూమ్లోనో కిచెన్లోనో చెత్తుడుస్తూ ఉంటుంది. అన్నయ్య కోపం చూస్తే దాన్ని నిజంగా పళ్ళు రాలగొట్టొచ్చేసేలా ఉన్నాడు. ఈరోజు దానికి బాగా మూడింది. బాను, బాను, ఏంటండి, ఏమైనా కావాలా? నువ్వు నాకు మర్యాదలు చేయకపోయినా పర్వాలేదు. ఇంటికొచ్చిన వాళ్ళని అవమానించకుండా ఉంటే చాలు. ఓహో, పొద్దున జరిగిన దాని గురించా మీరు మాట్లాడేది? అంటే నువ్వు తప్పు చేసావని నీకు తెలుసన్నమాట. జరిగిందేంటో తెలుసుకున్నారు, కానీ దాంట్లో నిజమెంతో అబద్ధమెంతో తెలుసుకున్నారా? నాకు చెప్పిన మనిషి నిజం చెప్పినా అబద్ధం చెప్పినా తనెవరో నేను నీకు స్పష్టంగా చెప్పాను. నువ్వేంటో నీ స్థానం ఏంటో కూడా చెప్పాను. కానీ చెప్పింది ఇంత త్వరగా మర్చిపోయి నువ్వు నోరు జారడం. నేను చిన్న మాట జారాను అని నన్ను తిడుతున్నారు. అవతల మనిషి ఎంత పెద్ద మాట జారితే నేను ఆ మాట అంటానో మీరు అర్థం చేసుకోలేరా? భాను, తను ఈ ఇంట్లోకి వస్తుంది, నువ్వు వెళ్ళబోతున్నావు. ఎవరైనా వచ్చేదానికి ఎక్కువ విలువిస్తారు, వెళ్ళిపోయేదాని గురించి అస్సలు పట్టించుకోరు. అది వస్తువైనా మనిషి అయినా ఇంకేదైనా. ఎప్పుడైనా ఆ విలువలు గ్రహించి ఎదుటి వాళ్లకు విలువివ్వడం నేర్చుకోవాలి. లేదంటే ఎదుటి వాళ్ళని అన్నమాట మనకే తిరిగి వస్తుంది. ఏవండి, అయినా ఎందుకు ఇలా చేస్తున్నావు బాను? ఏ నేను సంతోషంగా ఉండకూడదని కోరుకుంటున్నావా? నీకు విడాకులు ఇవ్వబోతున్నానని ఇప్పటి నుంచే నీ కోపం తీర్చుకోవాలని చూస్తున్నావా? నాకెప్పుడూ అలాంటి ఉద్దేశం ఉండదు. లేకుండా నేను నా కాబోయే భార్యని పళ్ళు రాలగొడతానని అన్నావా?
తను నన్నన్న మాట తను ఏమంటుందో ఏమనగలదో నాకు బాగా తెలుసు. నాకు నువ్వు 3 నెలల కిందటే పరిచయం అయ్యావు, కానీ తను 5 ఏళ్ల నుంచి తెలుసు. తన మాట, తన మెంటాలిటీ, తన మెచ్యూరిటీ అంతా తెలుసు. తన గురించి నాకు కొత్తగా పరిచయం చేయకు. నువ్వు ఈ ఇంట్లో ఉన్నన్ని రోజులు తనకి మర్యాద ఇవ్వాల్సిన బాధ్యత నీకుంది. అనవసరంగా ఈ ఇంట్లో లేనిపోని గొడవలు పెట్టేసి మనుషుల మధ్య డిస్టెన్స్ క్రియేట్ చేయాలని చూడకు. అలాగేనండి. నేను తప్పుగా మాట్లాడాను అని మీరంత నిక్కచ్చిగా అంటుంటే నేనన్న మాట మిమ్మల్ని బాధ పెట్టిందని అర్థం. సరే, నాకు మీ గౌరవాన్ని కాపాడటం, నా సంసార గుట్టుని కాపాడుకోవడం ఎంత ముఖ్యమో మీ బాధని పోగొట్టడం కూడా అంతే ముఖ్యం. అలాగే పోగొడతాను, మీ బాధని పోగొడతాను. ఏం చేయాలో చెప్పండి. వెళ్ళి నీలిమకి సారీ చెప్పు. చెప్తాను. ఒక్క నిమిషం. మళ్ళీ ఏ గొడవ పడకుండా సారీ చెప్పు. ఏ తండ్రి తన కూతురికి సవతి రావాలని కోరుకోడు, కానీ ఆ దౌర్భాగ్యపు పరిస్థితి నా కూతురుకొచ్చిందిరా. దాన్ని ఎలాగైనా ఒప్పించి మా ఇంటికి పంపించేరా. ఏమండి, ఈ టాబ్లెట్స్ వేసుకోండి. ఏంటండి టాబ్లెట్స్ వేసుకోమంటే శత్రువుని చూసినట్టు అలా చూస్తున్నారు? నిజంగా నువ్వు శత్రువు అయినా బాగుండేది ఊర్మిళ. అరే ఏంటండి, ఏంటా మాటలు? ఇప్పుడు నేను మీకు విషయం ఏమన్నా పెడుతున్నానా? మీ ఆరోగ్యం బాగవ్వడానికి మందులేగా ఇస్తున్నాను. మందులు, ఆరోగ్యం, ఎవరి కోసం ఈ మందులు? ఎవరిని ఉద్ధరించడానికి నాకు ఈ ఆరోగ్యం? ఏంటండి ఈ మాటలు? అవును, కళ్ళ ముందు ఇంకొకరికి అన్యాయం జరుగుతుంటే నోరు విప్పి మాట్లాడలేనప్పుడు ఆరోగ్యంగా ఉండి ఏం ఉపయోగం? చూడండి, ఇదిగోండి, ఇలా మాట్లాడొద్దని చెప్తున్నాను. మీరు నాకు మాట ఇచ్చారు టాబ్లెట్స్ వేసుకొని చక్కగా ఉంటాను అని. అవును, నువ్వు కూడా నాకు మాటిచ్చావు కదా, నీ మాట నిలబెట్టుకుంటున్నావా? ఏ నిలబెట్టుకోవట్లేదా? ఏం తప్పాను నేను మాటని? తప్పలేదా? వాసుని బాధ పెట్టలేదా? భానుని బాధ పెట్టలేదా? హలో, నేను మాటిచ్చింది నా అంతటా నేను భానుమతిని బాధ పెట్టను అని. ఆ వాసుదేవరావుని మాత్రం ఎప్పటికీ నా శత్రువుగానే చూస్తానన్నాను. అయినా ఎంతో తగ్గి అతన్ని, అతని కుటుంబాన్ని ఇంట్లోకి రానిచ్చాను. రానిచ్చావు. రానిచ్చి వాణ్ణి, వాడి కూతుర్ని బాధ పెట్టి వాడిని ఏడిపించి పంపించావు. అరే
బాధ పెట్టాను అంటారేంటి? బాధ పెట్టింది నేనా? నా వల్ల జరిగిందా అదంతా? నేనేమన్నా రమ్మన్నానా ఆ నీలిమని? నేనేమన్నా నా కొడుకుని ప్రేమించమని చెప్పేసి అడిగానా? వాడు ప్రేమించాడు, వాడు పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యాడు. అరే వాడే ఆ అమ్మాయిని ఆ రోజు రమ్మన్నాడు. ఆ విషయం వాడి నోటుతో వాడే చెప్పాడు కదా. అయినా ఇదంతా నేనే ప్లాన్ చేశానని నా మీద నిందలేస్తున్నారా? చూడండి, నా కొడుకు తల్లిచాటు బిడ్డే కాదన్నో, కానీ ఎంతవరకు తల్లిచాటు బిడ్డ? వాడి మనసులో ప్రేమ పుట్టడం తల్లికి తెలుస్తుందా? వాడికి నచ్చనమ్మాయిని ఇష్టపడమని చెప్పడం తల్లికి కుదురుతుందా? బాను, నేను మోసాల్ని అస్సలు తీసుకోలేను, అబద్ధాల్ని భరించలేను. మీరు అబద్ధం చెప్పొచ్చా? నేనా? అవును, మీరే. నేనేం చేశాను? నాకు అబద్ధం చెప్పాలని మిమ్మల్ని మీరే మోసం చేసుకుంటున్నారు. భాను, మీ మనసులో దాచిపెట్టుకునున్న మీ అసలు ఇష్టాన్ని మీ ముందు నిలబెట్టాలనుకుంటున్నాను. అసలిష్టమా? ఏంటది? నా మీద మీకున్న ఇష్టమే.